క్రింది వానిలో అనుపాతంలో లేని నిష్పత్తులను కనుగొనండి లేదా గుర్తించండి అన్నారు. అంటే అబ్జర్వ్ చేస్తే మనకి అనుపాతంలో లేని వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మనకి అనుపాతం అంటే అర్థమేమి? రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటారు. మరి దానికంటే ముందుగా నిష్పత్తి అంటే ఏం మనకు అంటే ఒకే ప్రమాణం గల రెండు రాసుల మధ్య గల భాగహార పోలికను నిష్పత్తి అని చెప్పంటాం. ఒకే ప్రమాణం గల రెండు రాసుల మధ్య గల భాగహార పోలికను నిష్పత్తి అంటాం. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము ఫస్ట్ ఆప్షన్లో ఒక నిష్పత్తి మళ్ళీ మరొక నిష్పత్తి ఇచ్చాడు, అంటే రెండు నిష్పత్తులు ఇచ్చాడు అనమాట. సెకండ్ ఆప్షన్ కూడా అదేవిధంగా థర్డ్ ఫోర్త్లో కూడా రెండే నిష్పత్తులు ఇచ్చాడు. ఇచ్చి ఇక్కడ ఇవి అనుపాతంలో ఉన్నాయి లేదని చెప్పి మనం అడుగుతున్నాడు. మరి ఫస్ట్ మనం ఏమి అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ ఇవి ఒకే ప్రమాణంలో ఉన్నాయా లేదని చెప్పి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 25 సెంటీమీటర్స్ 1 మీటర్ అన్నాడు. ఈ సెంటీమీటర్లో ఉంది, ఇక్కడ మీటర్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అకార్డింగ్ టు రేషియో డెఫినేషన్ అంటే నిష్పత్తి డెఫినేషన్ ప్రకారం ఏం చేయాలి? మనము ఈ రెండింటిని ఒకే ప్రమాణంలో మార్చుకోవాలి. ఒకే ప్రమాణంలో మార్చుకోవాలంటే ఇప్పుడు ఈ మీటర్లు ఏం చేస్తానంటే సెంటీమీటర్లేక మార్చుకుంటాం. ఎందుకంటే పెద్దదాన్నే మనం చిన్నదానిలోకి మార్చుకున్నామంటే ఈజీ ఉంటుందంట. ఈ 25 అట్లే రాసుకుంటా. ఇప్పుడు ఈ 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు మనకు 100 కాబట్టి 100 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు 25 1 25 4 నెక్స్ట్ 40 రూపీస్ 160 రూపీస్ ఇవి రెండు కూడా ఒకే ప్రమాణంలోనే ఉన్నాయి, అంటే రూపాయల్లోనే ఉన్నాయి. కాబట్టి మనం మార్చాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. 0 0 క్యాన్సిల్, 4 1 4 4 ఇది ఎంత వచ్చింది? 1:4. ఇక్కడ 1:4, ఇక్కడ 1:4 ఈ రెండు కూడా సమానమైన, అంటే ఈ నిష్పత్తులు రెండు సమానమైనవి కాబట్టి ఇవి అనుపాతంలో ఉన్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్ మళ్ళా సెకండ్ ఆప్షన్ 39 లీటర్స్ 65 లీటర్స్ ఇవి ఒకే ప్రమాణంలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. 13 3 13 5 సో 3:5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 3 2 5 6 బాటిల్స్ 10 బాటిల్స్ అన్నాడు. ఇది కూడా ఒకే ప్రమాణమే కావచ్చు కాబట్టి 2 3 2 5 ఇది కూడా ఎంత? 3:5 అంటే రెండు కూడా ఏమి సమానమైన కాబట్టి ఇది కూడా ఒక అనుపాతంలో ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే మనం 2 kgs 80 kgs సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తాను. 2 1 2 40 ఎంత? 1:40. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 25 గ్రామ్స్ 625 గ్రామ్స్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ కూడా 25 1 25 25 625 కాబట్టి ఎంత వస్తుంది? ఇక్కడ 1:25 వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది? 1:40 వచ్చింది. 1:40 ఇక్కడ 1:25 వచ్చింది. కాబట్టి ఈ రెండు మనకు డిఫరెంట్గా ఉన్నాయి, అంటే ఇవి రెండు నాట్ ఈక్వల్ అనమాట. నాట్ ఈక్వల్ కాబట్టి ఇది మనకు అనుపాతంలో లేదనమాట. అంటే దీన్నే మనము గుర్తించాల్సింది. ఇదే రైట్ ఆన్సర్.